ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనిషి యొక్క బ్రతుకు చక్కగా ఉన్నది అని చెప్పాలి అంటే దేనిని ప్రామాణికంగా తీసుకుని మనిషి బ్రతుకు బాగుందని చెప్పాలి? ఏది ప్రామాణికం? ఒకరు బాగా బ్రతికారు, ఒకరు బాగా బ్రతుకుతున్నారు అని మనం చెప్పాలంటే దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి? 3 పూట్ల తిండుంది, చక్కగా కావలసినన్ని బట్టలున్నాయి, మంచి ఇల్లుంది, బోలెడు ఆస్తుంది, కావలసినవన్నీ కూడా ఎప్పుడు వారు కోరుకుంటే అప్పుడు పొందుతారు. రోగం వచ్చిందంటే వారికి మందులకు కొదువు లేదు, వైద్యానికి కొదువు లేదు. ఈ విధంగా ఎవరైనా బ్రతుకుతున్నారనుకోండి, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమని చెబుతారు? ఫలానా వారు బాగా బ్రతుకుతున్నారు, బాగా బ్రతుకుతున్నారు. అప్పుడప్పుడు మీరు కొంతమంది ధనవంతులైనటువంటి వారిని గూర్చి వింటూ ఉంటారు. మీ ప్రాంతాలలో ధనవంతులైనటువంటి వారు కొంతమంది ఉంటారు, వారిని గూర్చి మీరు వింటూ ఉంటారు. వారిని చూచినప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉంటారు, వీరికి ఏంటి కొదువ, వీరు బాగా బ్రతుకుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు, చక్కని లైఫ్ స్టైల్ వీరికి, వీరికి బోలెడంత ఆస్తుంది, వీరు మంచి మంచి ఆహార పదార్థాలను స్వీకరిస్తున్నారు, మంచి మంచి ఔషధాలను స్వీకరిస్తున్నారు, కనుక వీరు బాగా బ్రతుకుతున్నారు అని మీరు కూడా చాలాసార్లు అనుకునే ఉండాలి. అయితే ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, బాగా బ్రతకడం అంటే ఏమిటి? బాగా బ్రతకడం అంటే ఏమిటి? ముందుగా లోకము అనుకున్నటువంటి తీరును, విధానాన్ని మీ ఎదుట ఉంచాను. లోకం ఏమనుకుంటుంది? చక్కగా 3 పూట్ల మంచి ఆహారాన్ని తీసుకుంటూ, కోరుకున్నటువంటి వస్త్రాలను ధరించుకుంటూ, ఒక పెద్ద నివాసంలో ఉంటూ, చుట్టూ నౌకర్లు, బోలెడంత ఆస్తి, బోలెడంత సంపద ఎవరికైతే ఉందో, ఎవరైతే వాటిని అనుభవిస్తున్నారో వారిని చూచి లోకం ఏమంటుందంటే బాగా బ్రతుకుతున్నారు అని అంటుంది. బాగా బ్రతుకుతున్నారు. దేవుని దగ్గరకు వచ్చేసరికి నిర్వచనాలు మారిపోతాయి. దేవుని దగ్గరకు వచ్చేసరికి నిర్వచనాలు మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి. అదేంటండి?
అన్నీ మన కాళ్ళ దగ్గరకు వచ్చి మనము కోరుకున్నదల్లా మనకు దక్కుతుందంటే అదే కదా బాగా బ్రతకడం అంటే. సుఖంగా బ్రతకడం, సంతోషంగా బ్రతకడం, ఏ బాధ లేకుండా, కన్నీరు లేకుండా, కష్టం లేకుండా మనం బ్రతకడమే కదా బాగా బ్రతకడం అని ఒకవేళ అనుకుంటే దేవుని గ్రంథము దగ్గర కాస్త ఆగండి. దేవుడు చెప్పే వివరణను వినండి. దీనికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనము ఉదాహరణగా తీసుకుందాం. బాగా బ్రతికినటువంటి ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. అతను ఎవరు అనగానే దైవజనుడైనటువంటి మోషే. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను బట్టి మోషే గారు బాగా బ్రతికారు, మోషే గారు బాగా బ్రతికారు అని మనకు అర్థమవుతుంది. ఎలా చెప్పగలం? మోషే గారు బాగా బ్రతికారని ఎలా చెప్పగలం? ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. ఆ తర్వాత మోషే గారు ఎలా బ్రతికారో చూద్దాం. బాగా బ్రతకడం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూస్తే మోషే గారు ఇంతకీ బాగా బ్రతికారో లేదో మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. మోషే చనిపోయాడు. అందరి వల్లనే మోషే కూడా చనిపోయాడు. మోషే చనిపోయినప్పుడు మోషే వయసు ఎంత? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు బ్రతికాడు మోషే. ఎలా బ్రతికాడు చూడండి, వ్రాయబడింది. ఎలా బ్రతికాడు? అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. 120 సంవత్సరాలకి మోషే గారు ఎలా ఉన్నారు? మోషే గారు ఎలా ఉన్నారు? అతనికి దృష్టిమాంద్యం లేదు, అంటే చూపు తగ్గిపోలేదు. అలాగే అతని సత్తువు కూడా తగ్గిపోలేదు. ఈ రెండింటిని బట్టి చెప్పచ్చు మోషే ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. ఈ రెండు విషయాలను బట్టి మనం చెప్పచ్చు. ఏమిటా విషయాలు? దృష్టిమాంద్యం లేదు, సత్తువు తగ్గలేదు. ఎవరైనా వృద్ధాప్యంలోనికి వెళ్తున్నారనుకోండి, ముందుగా సూచన ఏంటి? కళ్ళు మసకబారతాయి. కళ్ళు మసకబారతాయి అంటే ఆ కంటి చూపు తగ్గిపోతుంది. అలాగే ఒంట్లోని శక్తి కూడా తగ్గిపోతుంది. అంతకు మునుపు చేసినట్టుగా ఇప్పుడు పనులు చేయలేరు. అంతకు మునుపు ఉన్నటువంటి బలం వారికి ఉండదు. దానిని బట్టి వృద్ధాప్యంలోనికి వెళుతున్నారు అని మనం అర్థం చేసుకుంటున్నాం. వృద్ధాప్యంలోనికి వెళ్తున్నారు. మోషే గారు చనిపోయేటప్పుడు అలాగని ఆయన యవ్వనంలో చనిపోలేదు, నడి వయసులో చనిపోలేదు, నిండు వృద్ధాప్యంలోనే చనిపోయారు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ను అంతా ఆయన బ్రతికారు. 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలకు ఆయన మరణించినప్పుడు ఆయన బాగా బ్రతికాడో లేదో వ్రాయబడింది చూడండి. ఆయన చూపు ఎలా ఉందంటే దృష్టిమాంద్యం లేదు, చక్కని చూపు, చక్కగా ఉంది. చత్వారం లేదు, చూపు చక్కగా ఉంది. అలాగే సత్తువు కూడా తగ్గలేదు. అతడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే బాగా బ్రతికాడు. బాగా బ్రతికాడంటే ఎలా బ్రతికాడబ్బా? ఈరోజు లోకం అనుకుంటున్నట్టుగా 3 పూట్ల కోరుకున్నటువంటి ఆహారాన్ని తిని, రోగం వస్తే ఔషధాలను వెంటనే స్వీకరిస్తూ, మంచి వైద్యాన్ని చేయించుకుంటూ, ఒక పెద్ద భవంతిలో చుట్టూ నౌకర్లతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఏమైనా మోషే గడిపాడా? అందుచేతనైనా 120 సంవత్సరాలకి చనిపోయేటప్పుడు కూడా అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని యొక్క సత్తువు తగ్గలేదు అని అనుకుంటున్నారా? కాదు. బైబిల్ ఇచ్చే నిర్వచనాన్ని ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. బాగా బ్రతకడం అంటే ఏమిటి? ఒక మనిషి బాగా బ్రతకడం అంటే ఏమిటి? ఈరోజు మీరు నేర్చుకుంటే ఇక మీదట మీరు కూడా దేవుడు చెప్పినట్టుగా దేవుని ఆలోచనలలోనికి వచ్చి దేవుని వాక్యపు వెలుగులో నేను కూడా బాగా బ్రతకాలి అని ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను.
మీరందరూ ఈ విషయాన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లోకము మీకు చూపిస్తున్నటువంటి మార్గంలో కాదు. బాగా బ్రతకడం అంటే ఆస్తులు పోగేసుకుని ఆ ఆస్తులను అనుభవించడం అని లోకం చెప్పినట్టుగా కాదు. ఇదిగో దేవుడు చెప్పే వివరణను మీరు నేర్చుకోండి. దైవజనుడైనటువంటి మోషే బాగా బ్రతికాడని మనకు అర్థమవుతుంది. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. మోషే చనిపోయినప్పటికీ అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని యొక్క సత్తువు తగ్గలేదు, బాగా బ్రతికాడు. ఇంతకీ ఎలా బ్రతికాడు? బాగా బ్రతకడం అంటే ఏమిటి? మోషే గారి యొక్క భూజీవితాన్ని, ఈ 120 సంవత్సరాల జీవితాన్ని 3 భాగాలుగా మనము విభజించవచ్చు. 3 భాగాలు అంటే మొదటి 40 సంవత్సరాలు, తర్వాత మధ్యలో ఉన్న 40 సంవత్సరాలు, ఆ తర్వాత చివరి 40 సంవత్సరాలు. 120 సంవత్సరాలను మనము 3 భాగాలుగా డివైడ్ చేస్తే మొదటి 40 సంవత్సరాలు, మధ్యన ఉన్నటువంటి 40 సంవత్సరాలు, తర్వాత చివరన ఉన్నటువంటి 40 సంవత్సరాలుగా మనము వర్గీకరించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలోనే ఆ వర్గీకరణ మనకు కనిపిస్తుంది. మొదటి 40 సంవత్సరాలలో మోషే జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. మొదటి 40 సంవత్సరాలు అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 20వ వాక్యం నుండి జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మీరు గమనించండి. దైవజనుడైనటువంటి మోషే గారిని గూర్చి, మోషే గారి యొక్క తొలి జీవితం, ప్రారంభపు జీవితం ఎలా ఉండేదో అనేటువంటి విషయాన్ని గురించి గ్రంథకర్త వ్రాసినటువంటి మాటలను ఇప్పుడు మనము చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 20వ వాక్యం నుండి చూడండి. ఆ కాలమందు మోషే పుట్టెను. ఫరో ఇశ్రాయేలీయులను అణిచివేయాలి అని కుట్ర పన్నుతున్నటువంటి ఆ కాలమందు మోషే పుట్టాడు. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. మోషే పుట్టినప్పుడు దివ్య సుందరుడు, చక్కని రూపంతో పుట్టాడు. అతడు పుట్టినప్పుడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడ్డాడు. ఆ తర్వాత ఇక తన తండ్రి ఇంట పెంచబడటానికి అవకాశం లేదు. అందుచేత దేవుడు మోషేను ఎక్కడికి తీసుకొచ్చాడు? ఐగుప్తులో ఫరో నివాసానికి తీసుకుని వచ్చేసాడు. ఫరో కుమార్తె మోషేను పెంచుకునేటట్టుగా దేవుడు ప్రణాళికను రచించాడు. చూడండి, తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫరో ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ ఫరో అయితే ఇశ్రాయేలీయులను అణిచేయాలనుకున్నాడో, నాశనం చేయాలనుకున్నాడో, ఆ ఫరో ఇంటని దేవుని ఆదేశం మేరకు మోషే ఎదగాలి, అక్కడే మోషే పెంచబడాలి అని దేవుడు నిర్ణయించాడు. ఇశ్రాయేలీయులను రక్షించటానికి నాయకుడిగా పుట్టినటువంటి మోషే, ఇదిగో ఏ ఫరో అయితే ఏ ఇశ్రాయేలీయులనైతే అణిచివేయాలని కుట్ర చేస్తున్నాడో ఆ ఫరో ఇంటనే పెరగాలని దేవుడు ఆదేశించాడు. దేవుని యొక్క ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఆయన ప్రణాళికలు చాలా గొప్పవిగా ఉంటాయి. అంతు చెక్కవు, మనుష్యులకు అంతు చెక్కవు. ఆ విధంగా దేవుడు నిర్ణయిస్తాడు. ఇదిగో ఫరో కుమార్తె మోషేను తన ఇంట చేర్చుకుంది. తన దగ్గర తన కుమారునిగా పెంచుకుంది. తన ఇంట చేర్చుకుందంటే ఏదో ఒక దాసునిగా పడేయలేదు. ఇశ్రాయేలీయులలో ఒక దాసుడు నాకు వచ్చాడు అని ఫరో కుమార్తె అనుకోలేదు. నా కుమారుడు. ఆ హోదా చూడండి, ఆ హోదా ఫరో కుమార్తె యొక్క కుమారుడు, అంతే తప్ప దాసుడిగా పెంచబడలేదు, కుమారుడిగా పెంచబడ్డాడు. తర్వాత మాటలు కూడా చూడండి. అలా పెంచబడ్డాడు కనుకనే మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. అంటే చక్కగా ఎదుగుతున్నాడు. ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అతడు అభ్యసించాడు. మాటలలో ప్రావీణ్యత వచ్చింది, కార్యముల యందు ప్రావీణ్యత వచ్చింది. తెలివి కలిగిన వాడుగా, బుద్ధి కలిగిన వాడుగా అతడు ఎదుగుతున్నాడు. ఆ తర్వాత అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు, మొదటి 40 ఏళ్ళు అన్నమాట ఇదంతా,
మొదటి 40 ఏళ్ళు తొలినాళ్లలో మోషే యొక్క తొలి జీవితం. అతనికి 40 ఏండ్లు వచ్చేసాయి చూడండి. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అంటే మొదటి 40 ఏళ్ళు మోషే యొక్క జీవితం ఎలా ఉంది? ఫరో ఇంట అతడు పెంచబడ్డాడు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అతడు ఎదిగాడు. బాగా ఆలోచించాలి మీరు. దివ్య సుందరుడిగా పుట్టాడు. తండ్రి ఇంట 3 నెలలు ఉంచబడ్డాడు. బయట పారవేయబడ్డాడు. ఫరో ఇంటికి దేవుడు చేర్చాడు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఎదుగుతున్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే మొదటి 40 ఏళ్లలో మోషే జీవితం ఎలా ఉండేదో ఇంకా మీరు విపులంగా తెలుసుకోవాలనుకుంటే మరో వాక్యభాగం ఉంది చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యం నుండి చూడండి. ఇంకా చక్కగా మరిన్ని వివరాలను ఇక్కడ దేవుడు పొందుపరిచాడు. వాక్య భాగాలు కొద్దిగానే ఉంటాయి, క్లుప్తంగానే ఉంటాయి, కానీ అందులో ఉన్నటువంటి లోతు, అందులో ఉన్నటువంటి వివరణ చాలా గొప్పగా ఉంటుంది. అందుచేతనే పదాన్ని కూడా మనము చక్కగా నేర్చుకోవాలి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యం నుండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని కూడా మనం చక్కగా ఆలోచన చేయగలిగితే మోషేకు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక మోషే తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేను నా ప్రజల కొరకు ఆలోచించాలి. దేవుడు నన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు, నన్ను ఎందుకు ఇప్పటి వరకు కాపాడాడు, ఈ విధంగా నన్ను దేవుడు ఎందుకు ఇప్పటి వరకు బ్రతకనిచ్చాడు, నన్ను దేవుడు ఎందుకు ఈ విధంగా ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని మోషే జ్ఞాపకానికి తెచ్చుకొని నా ప్రజలను కాపాడాలి, నా ప్రజలను రక్షించాలి, ఇశ్రాయేలీయులను కాపాడాలి. అలా కాపాడే క్రమంలో ఇక మీదట నేను శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ నేను దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని యొక్క ఆలోచనలలోనికి వెళ్ళిపోవాలి అని మోషే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మోషేకు 40 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మోషే ఎక్కడ జీవించాడు, మోషే ఏ విధంగా బ్రతికాడు? ఐగుప్తు ధనంలో బ్రతికాడు. ఐగుప్తు ధనాన్ని కాదనుకున్నాడు అంటే ఐగుప్తు ధనంలో అప్పటి వరకు బ్రతికాడని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తు ధనంలో బ్రతికాడు. ప్రతి సౌకర్యము ఆయనకు చెంతనే ఉంది. ప్రతి సౌకర్యం, కోరుకున్న తిండి, కోరుకున్న వస్త్రం, ప్రతి పనిని జరిగించేటువంటి అనేక మంది సేవకులు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అయితే మోషే దీనిని అంతటిని కూడా కాదనుకున్నాడు. బాగా బ్రతుకుతున్నాడు కదా, ఎందుకు కాదనుకున్నాడు ఆలోచించారా? బాగా బ్రతుకుతున్నాడు. లోకం చెప్పినట్టుగా బాగా బ్రతకడం అంటే ఇదే కదా. లోకం అనుకుంటున్నట్టుగా బాగా బ్రతకడం అంటే ఇదే కదా. మొదటి ఎపిసోడ్లో మోషే 40 ఏండ్లు అనేకమైనటువంటి సౌకర్యాలను అనుభవించాడు. సుఖాన్ని అతడు పొందాడు, నెమ్మదిని పొందాడు, బలాన్ని పొందాడు, అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నాడు, ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. అయితే ఈ బ్రతుకే బాగుంది, బాగా బ్రతకడం అంటే ఇదే కదా, దీనిని నేను కోల్పోకూడదు, దీనిని నేను కాదనుకోకూడదు అని మోషే ఎంత మాత్రం అనుకోలేదు. మోషే ఏమనుకుంటున్నాడంటే, బాగా బ్రతకడం అంటే ఇది కాదు, బాగా బ్రతకడం అంటే ఇది కాదు. లోకము చెప్పినట్టుగా ఇదిగో ఈ ఐగుప్తు ధనంలో బ్రతకడం బాగా బ్రతకడం కాదు. బాగా బ్రతకడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి బ్రతకడం, దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ బ్రతకడం, దేవునిని సంతోషపెడుతూ బ్రతకడం, అది బాగా బ్రతకడం అంటే. మోషే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. మోషే ఒక విలువైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. మొదటి 40 ఏళ్ళు గడిచిపోయింది.
ఇక తరువాతి 40 ఏండ్లలోనికి వచ్చాడు. తరువాతి 40 ఏండ్లు ఎక్కడున్నాడు? మిద్యాను దేశంలో ఉన్నాడు. మిద్యాను దేశంలో ఎలా జీవించాడు? తన మామ మందను మేపుకుంటున్నాడు. తన మామ ఇచ్చినటువంటి మందను మేపుకుంటున్నాడు. సిప్పోరాను వివాహం చేసుకున్నాడు, 2 కుమారులను కన్నాడు. అక్కడ ఒక గొర్రెల మందను మేపుకుంటున్నాడండి మోషే. మొదటి 40 ఏళ్ళు అతని జీవితం ఎలా ఉంది? అత్యంత వైభవంతో కూడినదిగా ఉంది. కానీ బాగా బ్రతకడం అంటే ఇది కాదు అనుకున్నాడు మోషే. ఇప్పటి వరకు దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు, నేను బయలుదేరవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని తలంచి అక్కడ నుండి వచ్చేసాడు. ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత మిద్యాను దేశంలో మోషేకు జీవితం ఎలా ఉంది? ఐగుప్తు దేశంలో అతడు అప్పటి వరకు బ్రతికినటువంటి బ్రతుకు కంటే గొప్పగా ఏమైనా ఉందా? తన మామ మందను మేపుకుంటున్నాడు అంతే. 40 ఏండ్ల పాటు అక్కడే ఉండిపోయాడు, మిద్యాను దేశంలో ఉండిపోయాడు. దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకుని జీవిస్తున్నాడు. దేవుని యొక్క ఆదేశము కొరకు కనిపెట్టుకుని జీవిస్తున్నాడు. 40 ఏండ్లు, 4 రోజులు కాదు. 4 రోజులకు మనం విలవిల్లాడిపోతాం ఏమంటే, అప్పటి వరకు చక్కగా బ్రతికి ఒక 4 రోజుల పాటు మనకు ఏమీ అందకుండా పోయాయి అనుకోండి, అన్ని వైపుల నుంచి కష్టాలు మనలను అలుముకున్నాయనుకోండి, విలవిలలాడిపోతాం. అసలు నేను నమ్మింది దేవుణ్ణేనా అంటాం, నేను నమ్మిన దేవుడు నిజమైన వాడేనా అంటాం, నేను వాక్యాన్ని చదవడం అసలు అర్థవంతమైనదేనా అని ప్రశ్నించుకుంటాం. చూసారా, అల్ప విశ్వాసులం కదా, మనకు వెంటనే ఆ విధమైనటువంటి ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. కానీ మోషే గారి జీవితాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. 40 ఏండ్ల పాటు ఎక్కడ జీవించాడు? ఫరో అంతఃపురంలో జీవించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా జీవించాడు. రాజకుటుంబంలో రాజకుమారుడు అంటే అసలు అతనికి ఏమి లోటు ఉంటుందండి? అటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూచినటువంటి మోషే ఒక్కసారిగా ఎందులోనికి వచ్చేసాడు? మిద్యాను దేశంలో తన మామ ఇచ్చినటువంటి మందను మేపుకుంటున్నటువంటి పరిస్థితులకు వచ్చేసాడు. మోషేకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంది. అప్పుడప్పుడు మోషేకు ఈ 40 ఏండ్లలో, అంటే రెండవ 40 ఏండ్లలో జ్ఞాపకం వస్తుంది. మొదటి 40 ఏండ్లలో నేను ఎలా జీవించాను అనే విషయం జ్ఞాపకం వస్తుందా లేదా? వస్తుంది. మరి అదే బాగా బ్రతకడం కదా, ఇదే ఉంది బ్రతుకు అని అనుకున్నాడా? లేదు. బాగా బ్రతకడం అంటే దేవుని ఆలోచనలలో బ్రతకడం, దేవుని చిత్తమును అనుసరిస్తూ బ్రతకడం, దేవుని యొక్క ఆదేశం కొరకు కనిపెడుతూ బ్రతకడం. మనం అనుకుంటాం, మనకు ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. బాగా బ్రతకడం అంటే అబ్బో, ముందు నాకు ఎంత వైభవంతో కూడినటువంటి జీవితం ఉండేది, ఒకప్పుడు నేను ఎంత గొప్పగా జీవించేవాడును, అది కదా బ్రతుకంటే, ఇదే ఉంది బ్రతుకు అని మనం అనుకుంటాం. కానీ దైవజనులు ఎప్పుడు అలా అనుకోరు, నీతిమంతులు ఎప్పుడు అలా అనుకోరు. నేను దేవుని ఆలోచనలో బ్రతికితే చాలు, అదే బ్రతుకంటే. ఏమంటే, యోబు గారిని కూడా మీరు ఉదాహరణగా తీసుకోండి. యోబు గారిని కూడా ముందు జీవితం ఎలా ఉండేది, మొదటి జీవితం ఎలా ఉండేది? చాలా అద్భుతమైనటువంటి జీవితం కదా. అనేక మంది దాసదాసీలు, విస్తారమైనటువంటి సంపద, కుమారులు కుమార్తెలు, ప్రతి ఒక్కరి దగ్గర నుండి గౌరవం. ఈరోజు స్నేహితులు కూడా నిందించేటువంటి పరిస్థితి, సొంత భార్య కూడా నిందించేటువంటి పరిస్థితి. అప్పుడు యోబు గారు కూడా అనుకోవాలి కదా, ఇదేం బ్రతుకు, అసలు ఇది బ్రతుకేనా? ఒకప్పుడు నేను బ్రతికినది కదా బ్రతుకంటే అదే కదా అని అనుకోవాలి కదా. అనుకోలేదండి, ఎంత మాత్రం కూడా అనుకోలేదు. నేను దేవుని యొక్క కృపలో బ్రతుకుతున్నాను, ఇదే బ్రతుకంటే. ఎత్తుపలాలు ఉంటాయి. తప్పనిసరిగా మనము కష్టాన్ని, అలాగే వేదనను, ఇబ్బందిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని వాక్యానికి మనం దూరం అయిపోకూడదు, దేవుని ఆలోచనలో నుండి మనం బయటకు వచ్చేయకూడదు. ఏమంటే, లోకాన్ని బట్టి ఎప్పుడు మీరు ఆలోచన చేయడం తగదండి. లోకం ఏమంటుందంటే, నీకు ఇదిగో విస్తారమైనటువంటి ఆస్తి, సంపద, మేడమిద్దెలు,
కోరుకున్నవన్నీ నీకు దక్కడం, ఇవన్నీ ఉంటేనే నీవు బాగా బ్రతకడం అని లోకం చెబుతుంది. గుడ్డిగా మాట్లాడుతుంది లోకం. కానీ దేవుని యొక్క గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తోంది, నిజాన్ని చెబుతోంది. ఇదిగో నీవు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ బ్రతుకుతున్నప్పుడు అదే కదా బ్రతుకు, అదే కదా బ్రతుకు. ఇదిగో మోషే గారు తరువాతి 40 ఏండ్లలో మిద్యాను దేశంలో ఉన్నారు, కానీ దేవుని యొక్క మాటను జవదాటలేదు. ఈ దేవుడు నాకొద్దు బాబోయ్ అని చెప్పి మరల ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఏదో క్షమాపణ అడిగి మరల ఫరో ఇంటిలోనికి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా మోషేలో లేదండి. మరి మోషేలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? నేను ఒకవేళ ఐగుప్తు దేశానికి వెళితే ఫరో పిలక పట్టుకోవడానికి వెళతాను తప్ప, లేదంటే ఇక్కడే ఉండిపోతాను. మరలా నేను ఐగుప్తు దేశానికి వెళ్ళడం అంటూ జరిగితే ఫరోను హడలెత్తిస్తాను, ఐగుప్తు దేశాన్ని హడలెత్తిస్తాను. అలా వెళ్తాను, వెళితే అలా వెళతాను, లేదంటే ఈ మిద్యాను దేశంలోనే ఉండిపోతాను. ఏదైనా దేవుని చిత్తం, ఏదైనా దేవుని ఆదేశం. దేవుని ఆజ్ఞ కొరకు కనిపెడుతూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. 4 రోజులు కాదు, 4 మాసాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 40 ఏండ్లు, 40 ఏండ్లు. మోషేకు దేవుడిచ్చిన ఆయుష్లో 2 భాగాలైపోయింది. మొదటి 40 ఏళ్ళు ఫరో ఇంటిలో అయిపోయింది. రెండవ 40 ఏండ్లు ఇదిగో మిద్యాను దేశంలో గడిచిపోయింది, తన మామ మందను మేపుకోవడంలో గడిచిపోయింది. ఇక మోషేకు మిగిలిన జీవితం ఎంత? ఈ ఆయుష్కాలం ఎంత? చివరి 40 సంవత్సరాలు, చివరి 40 ఏండ్లు. ఈ చివరి 40 ఏండ్లలో దేవుడు మోషేను అద్భుతంగా వాడుకున్నాడు, అద్భుతంగా వినియోగించుకున్నాడు. బలమైనటువంటి పాత్ర. ఐగుప్తు దేశాన్ని హడలెత్తిస్తావు, బయలుదేరు అన్నాడు. పొదలు అగ్ని జ్వాలలలో దేవదూత ప్రత్యక్షమై ఇదిగో దేవుని వార్తను తీసుకుని వచ్చి మోషేకు చెప్పింది. మోషే ప్రతి సందర్భంలో కూడా నేను దేవునికి లోబడితే బాగా బ్రతుకుతున్నట్టు, నేను దేవుని ఆజ్ఞను ధిక్కరించానంటే నా బ్రతుకు సరిగ్గా లేనట్టు. ఎన్నున్నా కానీ సర్వసంపదలు నాకున్నా నేను దేవుని వాక్యాన్ని విడిచిపెట్టానంటే, నేను దేవుని యొక్క సన్నిధిలో నుండి వెలివేయబడ్డానంటే, నేను దేవుని యొక్క కృపలో నుండి బయటకు వచ్చేసానంటే నా బ్రతుకు బాగా లేనట్టే అని మోషే నిర్ధారించుకున్నాడు. కనుక తన జీవితంలో ప్రతిరోజును కూడా నేను దేవునికి దగ్గర అవ్వాలి, నేను దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, నేను దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి, నేను దేవునికి విధేయుడనవుతూ ఉండాలి, నేను దేవుని యొద్ద నుండి వెడలిపోకూడదు, నేను దేవునితో ఉండాలి, నేను దేవునితో నడుచుకోవాలి అనేటువంటి నిర్ణయంతో ఉన్నాడు. అలా నిర్ణయించుకున్నాడు కనుకనే, అలా బ్రతికాడు కనుకనే మోషే బాగా బ్రతికాడు. ఏమంటే ఒకవేళ ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 7వ వాక్యంలో 120 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయేటప్పుడు అతనికి దృష్టిమాంద్యం లేదు, ఒంటిలో సత్తువు తగ్గిపోలేదు అంటే ప్రతిరోజు గొప్ప గొప్ప ఆహార పదార్థాలు తీసుకున్నాడేమో అని మీరు అనుకుంటున్నారేమో. అతడు విస్తారమైనటువంటి సంపదతో తొలతూగాడేమో అని మీరు అనుకుంటున్నారేమో. కేవలం మొదటి 40 ఏండ్లు మాత్రమే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా జీవించాడు. కానీ తరువాత 40 ఏండ్లు మిద్యాను దేశంలో తన మామ మందను మేపుకుంటూ బ్రతికాడు. ఒక్కసారి ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 29వ వాక్యం నుండి మీరు గమనించండి. ప్రతిదానికి మీరు పరిశుద్ధ గ్రంథంలోని ఆధారాలను చూడాలి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 29వ వాక్యం నుండి ఇప్పుడు మీరు గమనించండి. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశీ అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట, 40 ఏండ్లు ఉండిపోయాడు మిద్యాను దేశంలో. రాజవైభవంతో కాదు, ఒక సామాన్యునిగా 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతని కగపడెను.
అప్పుడు దేవుడు ఆ దేవదూత దర్శనం ద్వారా, ఇదిగో నీవు మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళి నీ సహోదరులందరినీ కాపాడాలి, వారందరినీ కూడా తీసుకుని రావాలి, కనాను దేశానికి నడిపించాలి అన్నాడు. ఈ కనాను దేశానికి నడిపించేటువంటి అరణ్య ప్రయాణం ఎంతకాలం? మరలా 40 ఏండ్లు. అంటే మోషే యొక్క ఆయుష్కాలంలో చివరి 40 ఏండ్లలోనికి మనం వచ్చేసాం. పోనీ చివరి 40 ఏండ్లలో మోషే ఏమైనా లోకము చెప్పినట్టుగా కావలసిన వాటినన్నింటినీ తిని ప్రతిదానిని ఏమైనా పొందగలిగాడా? వాటి కొరకే ఎదురు చూచాడా? నేను బాగా బ్రతకాలంటే మంచి మంచి ఆహార పదార్థాలన్నిటినీ తినాలి, కోరుకున్న వాటిని అన్నిటినీ కూడా నేను ధరించుకోవాలి, చుట్టూ దాసదాసీలను ఉంచుకోవాలి అని ఏమైనా మోషే అనుకున్నాడా? కష్టపడ్డాడు, దేవుని కొరకు కష్టపడ్డాడు, దేవుని ఆలోచనలను పండించటానికి నిరంతరం ఆలోచించాడు. నిజంగా ఈ ఇశ్రాయేలీయులను నడిపించడం అంటే శ్రమతో కూడుకున్నటువంటి పని అని మోషేకు తెలుసు, నిందలతో కూడుకున్నటువంటి పని అని మోషేకు తెలుసు. అయినప్పటికీ దేవునికి తలదించాడు. ఇదిగో తండ్రి, ఈ ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో వీరు నన్ను పల్లకీలో అయితే మోయరు. పల్లకీలో మోయక్కర్లేదు నాయనా, కనీసం నన్ను నిందించకుండా ఉంటే చాలు. వారికి సేవ చేస్తున్నందుకు నన్ను కనీసం నిందించకుండా ఉంటే చాలు. కానీ నిందిస్తారు. ఎన్నో పర్యాయములు ఇశ్రాయేలీయులు మోషే మీద సనుగుకున్నారు. దేవుడు కూడా బాధపడ్డాడు, దేవుడు కోపపడ్డాడు. ఆ బాధలో నుండి కోపం పుట్టింది ఆయనకి. మోషే మీద సనిగితే దేవుని కోపం వచ్చేసేది. ఎందుకంటే మోషే మిక్కిలి సాత్వికుడు. అలాంటి మోషే మీద ఇటువంటి మాటల? మోషే ఏమైనా ఆస్తులు పోగేసుకుంటున్నాడా? మిమ్మల్ని అందరిని అడ్డం పెట్టుకుని ఆస్తులు పోగేసుకుంటూ పల్లకిలో మొయ్యమంటున్నాడా మిమ్మల్ని అందరినీ? లేదు, కష్టపడుతున్నాడు, మీ కొరకు కష్టపడుతున్నాడు. అసలు మోషే ప్రారంభపు 40 ఏండ్ల జీవితం ఎలా ఉండదో వారికి తెలుసా? చాలా సంపదతో కూడినటువంటి జీవితం కదా, ఐగుప్తు ధనముతో కూడినటువంటి జీవితం కదా, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా జీవించినటువంటి జీవితం కదా. దానిని కాదనుకున్నాడు. బాగా బ్రతకడం అంటే అది కాదు. బాగా బ్రతకడం అంటే ఏంటంటే నేను దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడం, నేను దేవుని వాక్యాన్ని అనుసరించడం. నిజంగా ఈ విషయాన్ని నరాలలో జీర్ణించేసుకున్నాడండి మోషే, జీర్ణించేసుకున్నాడు. అందుచేతనే అంత గొప్ప నిర్ణయం తీసుకోగలిగాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు, వద్దన్నాడు. నాకొద్దు, ఐగుప్తు ధనం నాకు వద్దన్నాడు. అంత గొప్ప నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు అనుకుంటున్నారు? నరాలలో జీర్ణించుకున్నాడు దేవుని వాక్యాన్ని. ఆహారము వలననే కాదు, మనిషికి ఆరోగ్యం రావాలంటే, మనిషి దేవుడిచ్చిన ఆయుష్లో చక్కగా బ్రతకాలంటే, బలవంతుడుగా బ్రతకాలంటే ఆహారం వలన సాధ్యం అవుతుందా? డబ్బు కట్టలుంటే సాధ్యం అవుతుందా? విస్తారమైనటువంటి సంపద ఉంటే సాధ్యమవుతుందా? దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుని వాక్యం ద్వారా వస్తుంది. ఆ వాక్యం కొరకు నేను బ్రతుకుతాను అంటున్నాడు మోషే మాటలలో ఇప్పుడు మీరు చూడండి ఆ మంచి వాక్య భాగాన్ని. మీరందరూ కూడా ఈ వాక్య భాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మీ బ్రతుకులు బాగుండాలంటే, మీరు బాగా బ్రతకాలంటే ఇదిగో ఈ వాక్య భాగాన్ని మీరు మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. ఇశ్రాయేలీయులతో మోషే మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. మీరు బాగా బ్రతకాలంటే దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి బ్రతకండి. మోషే ఎప్పుడు కూడా ఇదే చెబుతున్నాడు, ఇదే మాటను ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు. మీరు బాగా బ్రతకాలంటే పొలాన్ని బాగా సేద్యం చేసుకోండి, మంచి మంచి ఆహార పదార్థాలను పండించుకోండి, ఆ తర్వాత వాటిని తినండి.
ఇదే బాగా బ్రతకడం అంటే అని చెబుతున్నాడా? మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించడం నేర్చుకోండి. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడే మీకు ఇస్తాడు ఆరోగ్యాన్ని, దేవుడే మీకు ఇస్తాడు మంచి బ్రతుకుని. ఈ రహస్యాన్ని ప్రపంచం పట్టించుకోవటం లేదు. ఈ లోకానికి తెలియదు, ఈ రహస్యం తెలియదు. గుడ్డి ప్రపంచం ఇది, గుడ్డి ప్రపంచం. మోషే గారు తెలియజేస్తున్నారు, ఇదిగో మీరు ఆయన ఆజ్ఞలను చక్కగా అనుసరించి నడుచుకోండి. తర్వాత, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునుము. ఇదిగో అరణ్య ప్రయాణం కూడా 40 ఏండ్లు. మోషే గారి యొక్క జీవితంలో చివరి 40 ఏండ్లు ఈ అరణ్య ప్రయాణమే. ఇదిగో దేవుడు నిన్ను ఏ విధంగా నడిపించాడో కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మోషే గారు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నారు. తర్వాత మాటలు చూడండి, ఆహారము వలననే గాక. లోకం అనుకుంటుంది బాగా బ్రతకడం అంటే మంచి ఆహారం తినడం, కోరుకున్న వస్త్రాలను ధరించుకోవటం, చుట్టూ దాసదాసీలను ఉంచుకోవటం, బోలెడంత ధనాన్ని వృద్ధి చేసుకోవటం, అది బాగా బ్రతకడం అంటే అని లోకం చెబుతుంది. గుడ్డి లోకం ఇది, ఇది గ్రుడ్డి లోకం. ఈ గ్రుడ్డి లోకం చెప్పేటువంటి మాటలను అనుసరిస్తారా, దేవుడు చెప్పే మాటలను అనుసరిస్తారా? మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈ గ్రుడ్డి లోకం ఎప్పుడు ఇదే చెబుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆహారము వలననే గాక. ఎంతమంది ఆహారం ఉన్నా చనిపోవటం లేదు, ఎంతమంది సంపద ఉన్నా చనిపోవటం లేదు, ఎంతమంది ఇదిగో లోకమందున్నటువంటి భోగభాగ్యాలన్నింటినీ వారు పొందాలనుకున్నా పొందే పరిస్థితులు ఉన్నా వాటిని అనుభవించలేక వారు అనారోగ్యం బారిన పడిపోతున్నారు, అనుభవించలేక నాశనం అయిపోతున్నారు కదా. ఆహారము వలననే మేము బ్రతుకుతాము, ఆహారము వలననే మా బ్రతుకులు బాగుంటాయి అని మీరు అనుకుంటున్నారా? ఆహారము వలననే గాక, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. నీవు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే నీ బ్రతుకు ఎలా ఉండాలనేది ఆయన నిర్ణయిస్తాడు, నీవేం తినాలి అనేది ఆయన నిర్ణయిస్తాడు, నీవెలా జీవించాలనేది ఆయన నిర్ణయిస్తాడు. మీకు అర్థమవుతుందా? అలాగని ఇక్కడ మీరు వితర్కముతో కూడినటువంటి వాదన చేయొద్దు. దేవుని మాట ఉంటే ఆహారం అక్కర్లేదా? అయితే మీరు ఆహారం తినకండి, దేవుని మాటను వినండి, బతుకుతారేమో చూద్దాం అని అంటారా? ఇక్కడ దేవుడు చెప్పే మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగని మోషే గారు ఆహారం తినలేదా? మోషే గారు ఆహారం తినలేదా? తిన్నారు. కానీ ఆహారం కోసం ప్రాకులాడుతూ ఆహారాన్ని నెత్తిన పెట్టుకుని దేవుని వాక్యాన్ని విడిచి ఆయన బ్రతకలేదు. దేవుని వాక్యాన్ని నెత్తిన పెట్టుకున్నారు, ఆహారాన్ని నోటికి అందించాడు దేవుడు. అది చెబుతాను ఇక్కడ నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా లేదా? చాలామందికి అర్థం కావండి మాటలు, వితర్కముతో ఇక్కడ మాట్లాడతారు. అయితే మీకు దేవుని వాక్యం ఉంటే చాలా, అయితే దేవుని వాక్యాన్నే మీరు తీసుకోండి, ఆహారం తినకండి, బతుకుతారో లేదో చూస్తానంటాడు ఒకడు. అంటే వాడికి పిచ్చి పట్టింది, వాడికి అర్థం చేసుకునేటువంటి స్థాయి లేదు. ఈ మాటలు అర్థం చేసుకునేటువంటి స్థాయి వాడికి లేదు. ఒక ఎల్కేజీ కుర్రాడి దగ్గర పీజీ పాఠాలు చెప్పామనుకోండి, ఎల్కేజీ కుర్రాడి దగ్గర పీజీ పాఠాలు చెప్పామనుకోండి, వాడికి అర్థమవుతాయా? వాడేమంటాడు? ఒకవేళ వాడికి అర్థం కాకపోయినా వాడు అతి తెలివితో ఈ మూర్ఖత్వంతో వాడేమనుకోవచ్చు, నేను చదువుచున్నది ఎల్కేజీ, నా చదువుకు 3 అక్షరాల ఒక డిగ్రీ ఉంది, నీవు చదువుచున్నది, నీవు చెబుతున్న పాఠాలు పీజీ, పీజీ అంటే 2 అక్షరాలే, నా దగ్గర ఎల్కేజీ 3 అక్షరాలు ఉన్నాయి, నా డిగ్రీయే గొప్పదంటాడు కూడా. అలాగే అంటున్నారు ఈరోజు చాలామంది. ఏమీ తెలియదు, చెబితే అర్థం చేసుకోరు. మరలా పైగా వితర్కములు ఒకటి, నేను చదువుచున్నది ఎల్కేజీ, నీవు చదువుచున్నది పీజీ అంటే 2 అక్షరాలే, నా దగ్గర 3 అక్షరాలు ఉన్నాయి కనుక నా చదివే గొప్పదంటాడు. ఇంకేమంటాం వాడితో ఏం మాట్లాడతాం? మీకు అర్థమవుతుందా? ప్రియులారా, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే,
ఆహారం వలననే మేము బ్రతుకుతున్నాం అనుకుని మీరు ఆహారాన్ని నెత్తిన పెట్టుకుని ఆహారం కోసం బ్రతుకుతూ ఈ ఆహారం వెంట పరుగులు తీస్తూ దేవుని వాక్యాన్ని విస్మరిస్తే ఈ బ్రతుకులు ఛిద్రమైపోతాయి, నాశనం అయిపోతాయి. దేవుని వాక్యం కొరకు బ్రతకండి. ఆహారాన్ని నోటికి అందిస్తాడు దేవుడు. ఇశ్రాయేలులకు అలాగే నోటికి అందించాడు. మరేం సేద్యం చేయలేదు, పొలాలలో పండించలేదు, మన్నాను ఆకాశం నుండి కురిపించాడు. మీరు ప్రయాణం చేయండి, నేను చెప్పిన మాటలను అనుసరించండి, అంతే మీకు ఆహారాన్ని అందిస్తానన్నాడు దేవుడు. చూసారా, బాగా బ్రతకడం అంటే ఇదే. మోషే జీర్ణించుకున్నాడండి, ఈ మాటలను జీర్ణించుకున్నాడు. మోషేను నిద్రలో లేపి అడిగినా సరే ఈ మాటలే చెబుతాడు. యెహోవా సెలవిచ్చిన మాటల వలన నరులు బ్రతుకుతారు. దేవుడు ఆహారాన్ని ఏ విధంగానైనా ఇస్తాడు. కనుక దేవుని మీద ఆధారపడు. తర్వాత మాటలు కూడా చూడండి. తర్వాత మాటలు, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగెలలేదు, నీ కాలు వాయలేదు. దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కనుక నీవు నేర్చుకోవలసిన పాఠం ఏంటి? ఈ అరణ్య ప్రయాణంలో, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో నీవు నేర్చుకోవలసిన పాఠం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని వాక్యము గొప్పది, దేవుని వాక్యం గొప్పది. ఇదే ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో కూడా వచ్చింది. ఆయన శోధింపబడుతున్నప్పుడు శోధకుడు వచ్చి మొట్టమొదట ఇదిగో ఇదే శోధనను యేసుక్రీస్తు ప్రభు ముందు ఉంచాడు. నీవు ఆకలితో ఉన్నావు కదా, ఇదిగో నీ చుట్టూ రాళ్ళున్నాయి, నీవు దేవుని కుమారుడు కదా, ఎన్నో శక్తి సామర్థ్యాలు నీకున్నాయి కదా, అద్భుతాలను చేయగలవు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని భుజించేయచ్చు కదా అని అడుగుతుంది. చూడండి, ఆ సందర్భాన్ని మీరు చూడండి. అప్పుడు ప్రభువారు కూడా ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వాక్యం నుండి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, ఈ రొట్టెల కోసం నేను వచ్చాననుకుంటున్నావా? ఈ రొట్టెలను నెత్తిన పెట్టుకొని పూజించమంటావా? ఈ రొట్టెలను తిని వీటి వలననే నేను బ్రతుకుతున్నానని అనుకోమంటావా? లేదు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అపవాదికి అర్థమైపోయింది. వెంటనే వాడు మరో శోధన దగ్గరకు వెళ్ళిపోయాడు. కానీ ఈ లోకానికి ఇంకా అర్థం కాలేదు. ఈ లోకానికి ఇంకా అర్థం కాలేదు. దేవుడు ఎందుకండి, ముందు మా జానడి పొట్ట నిండాలండి అంటున్నారు. వారి కడుపే వారి దేవుడు. ఈరోజు లోకానికి దేవుడు ఎవరు? కడుపే. కడుపు నిండకపోతే భక్తి లేదు, పాడు లేదు. ప్రపంచంలో భక్త జనాంగాన్ని మీరు చూడండి. కడుపు నిండకపోతే దేవుడా, భక్త ఏమీ లేదు. తొక్కేసుకుంటారు ఒకరినొకరు. కడుపు నిండకపోతే, ఆకలితో ఉంటే దేవుడు లేదు, దెయ్యము లేదు. ముందు కడుపు నిండాలి, ముందు కడుపు నిండాలి వారికి. వారి కడుపే వారి దేవుడని ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడింది. జనులు అలా ప్రవర్తిస్తారు. కానీ దేవుని వాక్యాన్ని ఇదిగో మా జీవితాలకు అవసరమైనది, మా జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనది అని నెత్తిన పెట్టుకుని జీవించేవారు ఎవరున్నారు చెప్పండి? ఈరోజు ఈ వాక్యాన్ని విన్న తరువాత మీలో ఆ మార్పు కలగాలి. ఇక మీదట నేను బాగా బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి, దేవుని ఆజ్ఞలను నెరవేర్చి బ్రతకాలి, దేవునిని సంతోషపెడుతూ బ్రతకాలి. అది బాగా బ్రతకడం అంటే. ఇదిగో మోషే మొదటి 40 ఏండ్లలో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా జీవించాడు. కానీ తరువాత 80 ఏండ్లు మిద్యాను దేశంలో 40 ఏండ్లు, అరణ్య మార్గంలో అరణ్య ప్రయాణంలో 40 ఏండ్లు దేవుని ప్రజలతో శ్రమనే అనుభవించాడు. కానీ దేవుని వాక్యాన్ని వెంబడించాడు, దేవుని ఆజ్ఞలను పాటించాడు. కనుక ఎలా బ్రతికాడు? బాగా బ్రతికాడు.
మోషే మరణించేటప్పుడు అతనికి దృష్టి మాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు అంటే దేవుని వాక్యాన్ని ఎంత గొప్పగా అనుసరించాడో మీరు ఆలోచన చేయండి. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు మోషే. మరి ఈరోజు నిన్ను బట్టి దేవునికి ఆ గొప్ప భరోసాను నీవివ్వగలవా? ఇదిగో నా జీవితంలో కూడా, నా బ్రతుకు అంతటిలో కూడా నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను, దేవుని ఇల్లంతటిలో నేను నమ్మకంగా ఉంటాను, విధేయతను చూపిస్తాను. నా కడుపు నాకు దేవుడు కాదు. ఇదిగో భూమి మీద దొరికేటువంటి వీటి కొరకు నేను వెంపర్లాడకూడదు. దేవుడు నాకు సకాలంలో నాకు కావలసిన వాటిని దయచేస్తాడు. నేనైతే దేవుని కొరకే బ్రతకాలి, నేనైతే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలి, నేనైతే దేవునిని సంతోషపెట్టాలి అని ఒక మంచి తీర్మానాన్ని తీసుకోగలవా? అలాగైతే నీ బ్రతుకు బాగుపడుతుంది. మనందరి బ్రతుకులు కూడా చక్కగా ఉండాలంటే దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనటువంటి బ్రతుకులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వెంబడించే బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండాలి. కనుక ప్రియులారా, మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మాటలను ఈ సందేశము ద్వారా మీరు మాకు అనుగ్రహించారు. దేవా, లోకము వెలుతున్నటువంటి తీరున కాకుండా మీ వాక్యము చూపించుచున్నటువంటి వెలుగులో మేము నడుచుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. మీ మాటల వలన మనుష్యులు బ్రతుకుతారు, మీ కృపా కనికరముల వలన మనుష్యులు జీవిస్తారు. తండ్రి, ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో కాకుండా మీ దృష్టి ఎదుట నిందారహితులముగా, నిర్దోషులముగా క్రీస్తు యేసు ప్రభువులో మీ దృష్టికి అంగీకారయోగ్యముగా మేము కనబడేటట్లుగా మాకు సహాయమును అనుగ్రహించండి. ప్రభువు రక్షణలో కొనసాగుతూ మీ వాక్యమును వెంబడిస్తూ మీ చిత్తమును నెరవేర్చుటకు ఎల్లప్పుడూ సిద్ధ మనస్సుతో ఉండి ఆ కార్యాచరణను మీ ఎదుట మేము చూపించగలుగుటకు సహాయమునివ్వండి తండ్రి. నాయన, మీరు మాకిచ్చినటువంటి బ్రతుకు అంతటిలో మిమ్మను సంతోషపెట్టేటువంటి దినములే తప్ప మిమ్మను దుఃఖపెట్టేటువంటి రోజులు మా బ్రతుకులలో ఉండకుండా ఉండు నిమిత్తము మేము జాగ్రత్త పడగలగటానికి, అన్ని సందర్భాలలోనూ మీ చిత్తమును నెరవేర్చటానికి, మిమ్మల్ని సంతోషింపచేయటానికి, అపవాదిని ఓడించటానికి మమ్మను బలపరచుమని మిమ్మల్ని వేడుకుంటూ, ఇదిగో తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్య భాగములన్నింటినీ మాలో ప్రతిఫలించుకొనుటకు మాకు కృపను దయచేయమని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.